మెగాస్టార్ చిరంజీవి గారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్ గురించే కాకుండా వాళ్ళ నాన్నగారి గురించి కూడా ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్పారు? సో ఖచ్చితంగా విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారు అంటే ఇండస్ట్రీలో చాలామంది బయట తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో పర్సన్స్ అందరికీ చాలామంది బాగా క్లోజ్ అనమాట. ఆయన కరాటే రాజుగా ఆయనకి ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది హీరోలకి ఫైట్స్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, ఫైట్స్ ట్రైనింగ్లో కానీ, కరాటే ట్రైనింగ్లో కానీ చాలా మందిని తయారు చేసి, ఆర్టిస్టులను తయారు చేసి ఆ ఇదిలో ప్యాషన్ అయితే ఉందన్నమాట. కానీ ఇండస్ట్రీలో పెద్దగా మరి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు తెలియదు, కానీ ఆయన అందరికీ క్లోజే కానీ పైకి రాలేకపోయారు. అందుకనే తన కొడుకుని అయితే ఫుల్గా ట్రైన్ చేసి చక్కగా నిలబడి సపోర్ట్ చేసి హీరోని చేశారు. అతను ఈరోజు రాణిస్తున్నాడు అంటే వాళ్ళ తండ్రి సపోర్ట్ 100% ఉంది. సో చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ, నేను ఇప్పుడే ఏదో విశ్వక్సేన్ కోసం వచ్చాను అనుకుంటున్నారా మీరు, కానీ అతను ఇప్పుడిప్పుడు తెలియడం కాదు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు విశ్వక్. వాళ్ళ నాన్నగారు నేను చాలా బాగా ఫ్రెండ్స్. అట్లానే ఆయన నాకు ప్రజారాజ్యం టైం నుంచి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. ఒకనొక టైంలో ఎమ్మెల్యే రేంజ్ పర్సన్ ఆయన చేద్దాం అనుకున్నాను. అదే విధంగా కూడా ఈయన మాట్లాడటం జరిగింది అనమాట. సో మరి అంత సన్నిహిత్యం ఉంది మాకు. సో ఆ ఇది మీద ఈరోజు నేను పిలవంగానే రావడానికి అదే కారణం. సో లేదంటే మీరు అనుకుంటారేమో ఏదో కాంపౌండ్ మారి వచ్చాడు, అదే ఆ ఇష్యూ అంతా ఇక్కడ నుంచి తీసుకొచ్చారు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ తండ్రితో ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యామిలీ రిలేషనే ఈరోజు విశ్వక్సేన్ గారి కోసం చిరంజీవి గారు రావడం జరిగింది. దాని జనాలు ఏంటంటే వేరేగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో అటు నుంచి వచ్చి ఇటు పని చేయించుకుంటున్నాడు, తనకు అవసరం ఉన్నంత వరకే చిరంజీవిని వాడుకుంటాడేమో అని. ఏ మాత్రం కాదు అది. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పిన తర్వాత అందరికీ క్లియర్ అయింది అనమాట. ఓహో వీళ్ళకి ముందే పరిచయం ఉందా, సో మరి ఇప్పుడే పరిచయం అని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. సో ఖచ్చితంగా విశ్వక్సేన్ చిన్న వయసు నుంచి కూడా ఆయన చూడటం, అట్లాగే తన గురించి తన మెమరీస్ని కొన్ని షేర్ చేసుకోవడం కూడా చేశారనమాట. అలాగే విశ్వక్సేన్ కూడా తను కొన్ని చెప్తూ ఉంటాడు ఏదో ఒక ఇంటర్వ్యూల సందర్భాల్లో. సో అది ఎవరో అంతగా గమనించిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదో చిరంజీవి గారు కొత్తగా వచ్చారేమో విశ్వక్సేన్ కోసం అనుకుంటారు, కానీ వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయంతో అయితే ఇక్కడికి వచ్చి రావడం జరిగిందనమాట. సో మరి విశ్వక్సేన్ లైలా సినిమాలో లేడీ గెటప్ వేసుకుంటే దాని గురించి కూడా చెప్తారనమాట. చూస్తుంటే బుగ్గలు కొరికేయాలని ఉంది, ఆ విధంగా అంత నీట్గా రెడీ అయ్యావు అని చెప్పి. సో అంతకుముందు బాలకృష్ణ గారు కూడా ఆయనకు అదే కామెంట్ చేశారు, రోడ్డు మీద గెటప్తో తిరగమాకని. మరి ఆయన సినిమాకి అయితే లేడీ గెటప్ వేసుకుని వస్తాడు థియేటర్కి లైలా గెటప్లో. మరి చూద్దాం చిరంజీవి గారి ఆశీస్సులతో మరి ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది. February 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్గా వచ్చి ఈ సినిమా ఎంత బాగా రాణిస్తుంది అని చెప్పి చూద్దాం.